హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. సో ఈ 2 ఫెస్టివల్స్ సందర్భంగా మనం ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మీకు మంచి కేక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అది చాక్లెట్ నట్స్ కేక్ అనమాట. చాలా చాలా సింపుల్, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం నట్స్ యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకుందాం. అంతేకాదు ఫ్రెండ్స్, పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత తిన్నా కూడా మనకి ఏ టెన్షన్ ఉండదు. సో ఫ్రెండ్స్, మనం ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఇక్కడ ఎగ్స్ ఓవెన్ లేకుండా నేను ఈ చాక్లెట్ నట్స్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను. అలానే ఒక హాఫ్ కప్పు ఆయిల్, నేనైతే ఇక్కడ రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. అంటే ఏదైనా కానీ ఫ్లేవర్ లేకుండా ఉన్నది తీసుకోవచ్చు మీరు, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా కానీ. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు చక్కగా ఇలా బీట్ చేసుకోండి విస్కర్ సహాయంతో. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు షుగర్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు, నేను కావాలని కొంచెం తక్కువ యాడ్ చేశాను. అంటే 3/4 కప్పు వరకు మీరు షుగర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మనకి షుగర్ బాగా కరిగిపోయే వరకు కొంచెం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక స్టెయినర్ పెట్టేసుకుందాం ఇప్పుడు. అంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక స్టెయినర్ పెట్టుకొని నేను ఇక్కడ 1 కప్పున్నర వరకు మైదాని తీసుకుంటున్నాను. అంటే ఒక హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు ఆయిల్, హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కదా, దానికి కప్పున్నర వరకు మైదా తీసుకొని ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇష్టంగా తింటారా అనుకుంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి కోకో పౌడరు. ఇలా మొత్తం చక్కగా ఇలా స్టెయిన్ చేసేసుకొని ఈ పిండిని జల్లెడ పట్టేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఇలా మనం విస్కర్ సహాయంతో కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దీనిలో కొద్దిగా మనం మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మిల్క్ కూడా నాకు సుమారుగా ఒక హాఫ్ కప్పు వరకు పట్టినాయండి, కాచి చల్లార్చుకున్న మిల్క్. చూస్తున్నారు కదా, కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముందు చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చే వరకు మిల్క్ని ఒకేసారి పోయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోండి. సో కొంచెం థిక్గా ఉంది కదా, మరి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. లోపల మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్గా రావాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే చాలా త్వరగా ఈవెన్గా చక్కగా మిక్స్ అవుతాయండి మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మరి కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. అంటే టోటల్గా ఒక హాఫ్ కప్పు మిల్క్ వరకు పట్టినాయి అనమాట ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానికి. మీకు మరొకసారి నేను మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు మిల్క్, హాఫ్ కప్పు ఆయిల్, హాఫ్ కప్పు షుగర్. ఆయిల్ కావాలంటే కొద్దిగా తగ్గించుకోండి, అలానే షుగర్ మీకు కావాలనుకుంటే స్వీట్నెస్ మరి కొంచెం పెంచుకోండి, అంటే ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా అనమాట. చూస్తున్నారు కదా, మనకి చక్కగా బ్యాటర్ అనేది ఇలా అంటే మడతలుగా కొంచెం ఇలా వస్తుంది కదా, ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట కేక్కి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కేక్ మోల్డ్ తీసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపించే విధంగా చక్కగా ఈ ఆయిల్ ఈ మౌల్డ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా చాలా త్వరగా మనకి డీమోల్డ్ అవుతుంది. అంతేకాదు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే అడుగున యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ కొంచెం మైదాని ఇలా మొత్తం డస్ట్ చేసేస్తున్నాను. మౌల్డ్ మొత్తం ఇలా డస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని దానిలోకి యాడ్ చేసేసుకోవడమే. మనం అడుగుని ఇలా మైదా పిండితో మొత్తం డస్ట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చల్లారిన తర్వాత ఈజీగా డీమోల్డ్ అవుతుంది. అంతేకాదు ఎక్కువగా మనకి అడుగున మాడకుండా అంటే కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మైదానైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇలా ట్యాప్ చేసేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే బాదం కొంచెం ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను, జీడిపప్పు మొత్తం వాటికి కొంచెం మనం మైదాని ఇలా డస్ట్ చేసేసి పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా డస్ట్ చేయడం వల్ల మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అడుగున వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట మనకి కేక్ అనేది బేక్ అయ్యేటప్పుడు.
చూస్తున్నారు కదా, ఇలా డెకరేట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టార్టింగ్లో. దాన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ కేక్ బ్యాటర్ మౌల్డ్ని దీనిలో ఇన్సర్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో లోపల కొంచెం మనకి తడిదనం అనేది ఉంది కదా, ఇలా చాక్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోండి. కాబట్టి ఇంకొక 5 to 10 మినిట్స్ చక్కగా మరొక 5 to 10 మినిట్స్ ఉంచుకొని మరొకసారి చెక్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ టూత్ పిక్తో చెక్ చేస్తున్నాను. లోపల మనకి ఎటువంటి తడి లేకుండా కనుక టూత్ పిక్ క్లియర్గా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, తడి అనేది అయితే లేదండి. ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా తీసుకొని బాగా చల్లారనిద్దాం. కేక్ అనేది బాగా చల్లారిన తర్వాత ఏంటంటే మనకి ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. అంతేకాని వేడి మీద ఉన్నప్పుడు అస్సలు దీన్ని డీమౌల్డ్ చేసుకోవద్దండి. కేక్ మనం ప్రిపేర్ చేసిన కేక్ స్ట్రక్చర్ మొత్తం పాడైపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ చల్లారిన తర్వాత కేకు చాక్తో కొంచెం సైడ్స్ ఇలా కొద్దిగా ఇలా చేసేసుకొని దీన్ని పైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్లో టర్న్ చేసుకొని పైన ట్యాప్ చేశారంటే చక్కగా మనం కేక్ అనేది ఈజీగా డీమౌల్డ్ అయ్యి వస్తుంది. గుర్తుంచుకోండి, కేక్ బాగా చల్లారిన తర్వాతే డీమౌల్డ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది చాక్లెట్ నట్స్ కేక్ చాలా ఈజీగా, చాలా కలర్ఫుల్గా, చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారా? అంతేకాదు మీకు లోపల కూడా నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను ఎంత స్పాంజీగా వచ్చిందో. నేను ఇక్కడ ఎగ్స్ కానీ అలా కాకుండా ఓవెన్ కూడా యూజ్ చేయలేదండి. సో మనం ఓవెన్ లేకపోయినా కూడా కేక్ని ఇంట్లో చాలా అంటే ఓవెన్లో చేసుకునేలాగానే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. మీకు నచ్చితే ఇందులో చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు, అలానే కిస్మిస్ కానీ టూటీ ఫ్రూట్స్ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అని. అది చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను యాడ్ చేసిన షుగర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందండి. కొంచెం స్వీట్ తినే వాళ్ళకైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకైతే ఈ చాక్లెట్ నట్స్ కేక్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.